వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భగవద్ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 13వ సర్గ ఎందలి 1 నుండి 37 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు పత్ని సమేతుడై యజ్ఞ దీక్ష గ్రహించుట అనే కథగా విందాం. సంవత్సరం పూర్తయి తిరిగి వసంత ఋతువు వచ్చేసింది. దశరథుడు సంతానం కొరకు అశ్వమేధయాగాన్ని చేసే సంకల్పంతో యజ్ఞశాలలో ప్రవేశించాడు. దశరథుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన వశిష్ఠునకు నమస్కరించి యథాశాస్త్రంగా పూజించి పుత్రార్థి అయి వినయపూర్వకంగా ఈ విధంగా పలికాడు. ఓ మునిసత్తమా, నా యజ్ఞం యథాశాస్త్రంగా జరిగేటట్లు, యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నాలు కలగకుండా ఉండేటట్లు చూడండి. మీరు నా విషయంలో స్నేహం గల మిత్రులు, పూజ్యులైన ఉత్తమ పురోహితులు. ప్రారంభింపబడిన ఈ యజ్ఞ కార్యభారాన్ని మీరే వహించాలి. అంతా నువ్వు కోరినట్లే చేస్తాను అని ఆ బ్రాహ్మణోత్తముడు దశరథునితో పలికాడు. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మలయందు ఆరితేరిన వృద్ధ బ్రాహ్మణులను, వాస్తుకర్మయందు ప్రజ్ఞగల పరమధార్మికులైన వృద్ధులను, వివిధ కర్మచారులను, ఇటుకలు మొదలైన వానిని నిర్మించు శిల్పకారులను, వడ్రంగులను, త్రవ్వేవారిని, లెక్కలు కట్టేవారిని, చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను, నటులను, నర్తకులను, పరిశుద్ధమైన చరిత్ర గల శాస్త్రవేత్తలను, అనేక విషయాలలో అనుభవం గల పురుషులను పిలిపించి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. మీరంతా రాజుగారి యొక్క ఆజ్ఞానుసారం యజ్ఞానికి సంబంధించిన పనులు చేయడానికి పూనుకొనండి. అనేక సహస్రముల ఎటుకలను తెప్పించండి. అతిథులుగా రాబోవు రాజుల నివాసాలకై వివిధ వస్తు సామాగ్రితో కూడిన తాత్కాలిక భవనాలను నిర్మించండి. బ్రాహ్మణుల నివాసం కొరకై 100 కొలది అందమైన గృహాలు నిర్మించి అనేక విధములైన భక్ష్యాలను, అన్నపానాదులను సమకూర్చండి. పౌరజనుల కొరకు అతి విశాలమైన వివిధ భక్ష్య భోగాదులతో కూడినవి అయిన నివాస గృహాలను నిర్మించండి. అదేవిధంగా గ్రామాల నుండి వచ్చిన జనులను యథోచిత రీతిని సత్కరించి వారికి మంచి ఆహారం ఇవ్వాలి. ఎవరికి ఏదియూ కూడా అనాదరంగా ఇవ్వకూడదు. అన్ని వర్ణముల వారు బాగా సత్కరింపబడిన వారై పూజలు అందుకునేటట్లు చూడాలి. వారిలో ఎవరైనా కామక్రోధాదులను చూపిస్తే వారిని అవమానించరాదు. యజ్ఞానికి సంబంధించిన పనులు నిర్వర్తిస్తున్న పురుషులను, విశేషించి శిల్పులను వారి వారి అర్హతలను అనుసరించి సత్కరించాలి. వారికి వలసినంత ధనమిచ్చి భోజనం పెట్టాలి. అన్ని పనులు సరిగ్గా జరిగేటట్లు, ఏమీ లోటు రానట్లు మీరు ప్రేమార్ద్రమైన మనస్సులతో ఏర్పాటు చెయ్యాలి. పిమ్మట వారందరూ వచ్చి వశిష్ఠునితో ఈ విధంగా చెప్పారు. తాము చెప్పిన విధంగా గృహ నిర్మాణాధికాలు జరుగుతున్నాయి. ఏ లోటు లేదు. తాము చెప్పిన విధంగా అన్నదానాధికాలు కూడా ఏ లోటు లేకుండా చేయగలం. ఆ తరువాత వశిష్ఠుడు సుమంత్రుని పిలిపించి ఈ విధంగా చెప్పాడు. ఈ భూమండలంలో ఉన్న ధార్మికులైన రాజులందరినీ ఆహ్వానించండి. మన రాజ్యంలో వారినే కాకుండా సమస్త దేశాలలో ఉన్న వేల కొలది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను కూడా గౌరవపూర్వకంగా ఆహ్వానించి తీసుకురండి. సూర్యుడు సత్య పరాక్రమవంతుడు, సర్వవేద శాస్త్రాలలో నిష్ణాతుడు, మహాభాగ్యవంతుడు అయిన మిథిలాధిపతి అయిన జనకుడు మనకు పూర్వ సంబంధి అనే విషయాన్ని గుర్తు ఉంచుకుని తగిన విధంగా సత్కారాలతో నువ్వు స్వయంగా తీసుకురా. మనకు పూర్వ సంబంధి అవడం చేత ఆయన విషయాన్ని నీకు ముందుగా చెబుతున్నాను. స్నేహశీలుడు, ఎల్లప్పుడూ ప్రియముగా పలికేవాడు, మన మహారాజుకు మిత్రుడును అయిన కాశీరాజును కూడా నీవు స్వయంగా వెళ్ళి తీసుకురా. పరమధార్మికుడు, మన మహారాజు గారి మామగారును అగు వృద్ధుడైన కేకయ దేశరాజును కూడా పుత్ర సమేతంగా తీసుకురా. అంగదేశాధిపతి, మహాభాగ్యవంతుడు అయిన రోమపాదుడు మన మహారాజునకు మిత్రుడు. ఆ యశస్శాలిని కూడా బాగా సత్కరించి తీసుకునిరా.
తూర్పు దేశాల రాజులను, సింధు సౌవీర సౌరాష్ట్ర దేశాల రాజులను, దక్షిణ దేశ రాజులను అందరినీ తీసుకురా. మన రాజ్యంతో స్నేహ సంబంధం గల భూతలం నుండి ఇతర రాజులనందరినీ కూడా వారి పరివార బంధువులతో సహా వీలైనంత త్వరగా తీసుకుని రండి. వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారం సుమంత్రుడు రాజులను తీసుకువచ్చుటకై సద్గుణవంతులకు పురుషులను వెంటనే పంపించాడు. జనక, కేకయ రాజాదులను స్వయంగా తీసుకురావడానికై అతడు వెంటనే వెళ్ళాడు. ఆయా కార్యాలలో నియుక్తులైన కర్మకారులందరూ కూడా తాము యజ్ఞం విషయంలో చేసిన పనులన్నింటినీ కూడా వశిష్ఠునికి విన్నవించారు. అది విని సంతోషించిన వశిష్ఠుడు వారితో ఈ విధంగా అన్నాడు: ఎవ్వరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు అనాదరముగా గాని అశ్రద్ధగా గాని ఇవ్వకూడదు. అనాదరంతో చేసిన దానానికి ఫలితముగా దాత నశించిపోతాడు. అంతట కొన్ని దినాలలో నానా దేశములకు చెందిన రాజులు దశరథ మహారాజునకు ఉపాయనముగా అనేక రత్నాలు తీసుకుని అయోధ్య నగరం చేరారు. వశిష్ఠుడు సంతోషించి దశరథునితో ఇట్లన్నాడు: ఓ నరశ్రేష్ఠుడా, నీ ఆజ్ఞ ప్రకారం రాజులందరూ వచ్చారు. నేను వారందరినీ తగు రీతిన సత్కరించాను. కర్మచారులు సావధాన చిత్తులై యజ్ఞమునకు కావలసిన సాధన సామాగ్రిని సమకూర్చారు. ఇంకా నీవు యజ్ఞాన్ని ప్రారంభించడానికై సమీపముననే ఉన్న యాగశాలకు బయలుదేరు. సమస్త భోగ్య వస్తువులతో అంతటా నిండి మనస్సుచే నిర్మింపబడినదా అన్నట్లు ఆశ్చర్యకరంగా ఉన్న ఈ యాగశాల చూడండి అన్నాడు వశిష్ఠుడు. ఋష్యశృంగుడు కూడా వశిష్ఠుడు చెప్పిన విధంగానే దశరథునితో చెప్పాడు. ఆ వశిష్ఠ ఋష్యశృంగుల ఆదేశాన్ని అనుసరించి దశరథుడు శుభ నక్షత్రంతో కూడిన శుభ దినమునందు యాగశాలలో ప్రవేశించడానికై బయలుదేరాడు. పిమ్మట వశిష్ఠుడు మొదలైన వారందరూ కూడా యాగశాలలో ప్రవేశించి ఋష్యశృంగుని ముందు ఉంచుకుని యథాశాస్త్రంగా కల్పోక్త ప్రకారంగా యాగం చేయ ప్రారంభించారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 13వ సర్గలోని 1 నుండి 37 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచనభావ సారాన్ని దశరథుడు పత్నీ సమేతుడై యజ్ఞదీక్ష గ్రహించుట అనే కథగా విన్నాం. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 14వ సర్గలో 1 నుండి 57 వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దశరథుడు అశ్వమేధ యాగము చేయుట అనే కథగా విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.